హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ టమాటో పాస్తా రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఇంత యమ్మీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ పాస్తాను ఉడకబెట్టుకోవడానికి ఒక వెడల్పాటి ప్యాన్లోకి 1 కప్పు పాస్తాకి 3 కప్పుల వరకు వాటర్ లెక్కన తీసుకోండి. అలాగే ఈ వాటర్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది స్టిక్కీగా ఉండదండి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడే ఇందులోకి 2 కప్పుల వరకు పాస్తాని యాడ్ చేసుకుంటున్నాను నేను. పాస్తాని వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి పాస్తా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా మనం ఏదైనా స్పూన్తో కానీ నైఫ్తో కానీ కుచ్చి చూస్తే ఈజీగా దిగిపోతే సరిపోతుందండి. అలా అయిన తర్వాత ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని సపరేట్ చేసుకోండి వాటర్ని డ్రైన్ చేసిన తర్వాత పాస్తా పైకి ఇలా నార్మల్ వాటర్ని వేసుకోండి. ఇలా వేయడం వల్ల పాస్తా అనేది స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. ఇలా పాస్తాని కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు, అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 లేదా 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేపండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసి వీటిని కూడా 50% కుక్ చేసుకోండి. ఇవన్నీ ఒక 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు యాడ్ చేసిన వెంటనే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం పాస్తాలో సాల్ట్ వేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఈ టమాటోస్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ని, 1 టేబుల్ స్పూన్ వరకు పాస్తా లేదంటే పిజ్జా సాస్ని యాడ్ చేసుకోండి. ఈ సాసెస్ అన్నిటిని కూడా మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు సాట్ చేయండి. ఈ సాసెస్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కుక్ చేసుకున్న పాస్తాను యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ పాస్తా స్టిక్ అయినట్టే కనిపిస్తుంది కదా, కానీ స్పూన్తో ఇలా అంటే ఎంత బాగా సపరేట్ అయిందో చూడండి. మనం కుక్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ చేయొద్దండి. ఫస్ట్ పాస్తా వేసి వాటర్ని వేసి ఒకసారి ఉడికించొద్దు. వాటర్ బాగా మరిగిన తర్వాతనే పాస్తాను యాడ్ చేయాలి. అలా చేస్తేనే పాస్తా అడుగు పట్టకుండా, బ్రేక్ అవ్వకుండా, స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. ఇలా పాస్తా యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాసెస్ అన్ని కూడా పాస్తాకి పట్టేలాగా 1-2 నిమిషాల పాటు మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉంచి టాస్ చేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. యమ్మీ టేస్టీ టమాటో పాస్తా రెడీ. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.